నువ్వేం చేస్తున్నావా రంజిత్? నాకు అర్థమైతే లేదు. గల చూస్తున్నావా వేయాలి కానీ రానిపేట ఇవరనా అరే ఆ బియ్యండి అది రాబిడ్డే ఇదేం కర్రీ? పచ్చడా? ఏ బాబు నువ్వు చూడనీకున్నావు చేయనీకున్నావు నాకు అర్థమైతే లేదు. నువ్వు చూస్తున్నావు ఇది చేయాలి కానీ మెల్ల మెల్ల మెల్లయి 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 మెల్ల మెల్ల నీ మీద పడుతుంది. ఏం కూర్చున్నాడు రా? అదేం కూర్చున్నాడు? వేసిండ బియ్యం సాంబార్ ఏది? సాంబార్ పోతారా? ఇదేంటమ్మా? అమ్మ పచ్చడా? అబ్బా ఇప్పుడు పట్టిండు, అప్పని చేతి ఇప్పుడు పట్టిండు. గిట్లా కొట్టే దానికి ఇట్లా కొట్టాలి. గిడ కొట్టు గిడ కొట్టు గిడ కొట్టు గట్లా కొట్టు. ఏమైతుంది నీతోనా? నీతో ఏమైతుంది చెప్పు. మైక్ మైక్ అంది మైక్ అంది. రంజిత్ మెల్లగా మెల్లగా ఎస్కేప్ అవుతున్నావు నేను. ఏ రంజిత్ రంజిత్ పని అంటే ఎస్కేప్ అవుతున్నావు. ఇక్కడ పట్టు. అరే మంచి కూర్చో అంటే అర్థమైతలే. మంచి కూర్చో అంటే అర్థమైతలే. రంజిత్ ఈరోజు అన్నదానం జరుగుతుంది, దీనిపై మీ అభిప్రాయం? పులిహోర ఉందా? పులిహోర లేదు. ఎందుకు?
ఎందుకో అడగాలి, పెట్టిన వాళ్ళని అడగాల. పులిహోర కావాలి. పెట్టి తినాలి, ఎక్స్ట్రా చేద్దరు. పులిహోరనే కావాలి. నాకు పులిహోరనే కావాలి. రాహుల్ భాయ్, అన్నదానం పొద్దు నుంచి వంటలు చేయడం జరుగుతుంది, కానీ చింటూ అయితే పొద్దు నుంచి వస్తలేడు. లేడు లేడు. రాత్రి అంతా కొంచెం నైట్ అవుట్ చేసిండు. ఇప్పుడే రావడం జరిగింది చింటూ బాబు. థ్యాంక్ యూ. నేనైతే పొద్దున్న 6 o'clock వచ్చి కూరగాయలు తీసుకున్నా. కూరగాయలు తీసుకొని ఇక పొద్దునంటే 12 మొత్తం ఇక కూరగాయలు కట్ చేయడం జరిగింది. టమాటాలు, వంకాయలు కట్ చేయడం జరిగింది. ఇప్పుడే అన్నం అవుతున్నది. ఇప్పుడే చీర కూడా వేసినాం పొద్దున్నే. చాలా కష్టపడి ఒళ్ళు ఊనం అయిపోయింది, కొంచెం బాగా బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఇక నైట్ ఏమన్నా నేను తోతినా అంటుండే. ఆనైంది ఇది. మహేష్ భాయ్, ఈరోజు అన్నదానం జరుగుతుంది. ఏమేమి కూరలు ఉన్నాయి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా కదా. మాకు యూఎస్కి కొంచెం ఏమేమి అక్కడ మెయిన్ క్యాండిడేట్తో మాట్లాడితే మీరు. అమ్మమ్మకి అన్నీ తెలుసు కదా. అమ్మమ్మ ఇవాళ అన్నదానం కదా, ఏమేమి కర్రీలు చేసినాం మనం? వంకాయ, మసాలా వంకాయ, ఆలుగడ్డ, అలసంద, అది శనగలు, ఆలుగడ్డ శనగలు, టమాటా, ఒకటి పాలకూర పప్పు, ఓకే, ఒకటి బగారా అన్నం, ఓకే, ఒకటి సాంబారు. అంతేనా? స్వీట్ ఏం చెప్తలే? స్వీట్ సిరా, పాపడాలు, పాపడాలు. మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. సరే, ఇప్పుడు అన్నీ చూద్దాం. చట్నీ, ఇది ఆలు అలసందలు. ఆలు అలసంద, వంకాయ మసాలా, లోపల ఉందట పాలకూర పప్పు. సిరా, ఇది రాసి, ఇది పప్పు, పాలకూర పప్పు, పాలక్ గారు. చూడడానికి అయితే టేస్టీగా ఉన్నాయి. కట్ చేయి మరి. మాస్టర్ వస్తారు అమ్మమ్మ. ముఖం మీద పెట్టి చెప్పండి, ఏం చెప్తారా? రా వీడియో మైన అడిగేదన్నమాట. ఏం చెప్తారు మా ఇది ఏం కూర? చట్నీ సోరకాయ చట్నీ. ఓ దీన్ని ఇప్పుడు మళ్ళీ గ్రైండర్లో వేసి గిర్రు అనిపించాలా? ఏమేమి వేసి చెప్తారా? పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లిపాయ, చింతపండు, సోరకాయలు ఎప్పుడు మర్చి. సోరకాయ ఫస్ట్ చెప్పినాను. సరే, మొత్తం చట్నీ అయినా ఎట్లుంటుందో. చెఫ్లు అవసరం లేదు, మన వంట మనుషులు అవసరం లేదు. మొత్తం వీళ్ళే మెయిన్ చెఫ్ మన అమ్మమ్మ. వీళ్ళంతా హెల్పర్స్. ఇగో పొద్దు నుంచి రాత్రి దాకా కలిసిపోదు అమ్మమ్మ. పొద్దు నుంచి రాత్రి దాకా కలిసిపోదు. నలుగురు కలిసి ఉండాలంటే అచ్చిపోవాలి. చిన్నగా పెట్టమంటావా? బర్రమని మండుతుందా? ఒకటి పోసి అవన్నీ అన్ని పోసి నాకు చెప్పు. అమ్మ నాకు క్లాత్ చెంచా సాంబార్ దాని మీద దీన్ని వేయరి దించేత అయిపోద్దిగా.
కలపాలి మెయిన్ కలపాలి. కలుపుతారా అరే హాయ్ సబ్స్క్రైబ్ అని చెప్పురా, చెప్పురా హాయ్ సబ్స్క్రైబ్ అని చెప్పు. ఇట్లా పట్టుకొని చెప్పు, ఇట్లా పట్టుకొని చెప్పు, ఇట్లా పట్టుకొని చెప్పు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పురా. చెప్పు హలో ఫ్రెండ్స్ అంటావు కదా, చెప్పు హలో ఫ్రెండ్స్ అని చెప్పు 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 వీడియో అయితే చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను అనరా బేటా, సిగ్గుపడగాను అంటారా చెప్తాడు. మరి ఇప్పుడు చెప్తలే, వెల్కమ్ టు మై ఛానల్ అంటే మరి ఇప్పుడు ఎందుకు చెప్తలేరా? పోపా యో రంజిత్ భాయ్, అక్కడ చాలా మంది అక్కడ కష్టపడుతుంటే మీరు ఇక్కడ కులాసాగా కూర్చోవడం ఎంత న్యాయం ఉందా? అక్కడ వాళ్ళు కష్టపడుతుంటే మీరు కులాసాగా కూర్చోవడం న్యాయం ఉందా? కొట్టు అక్కడ అంతా కష్టపడుతుంటే నువ్వు ఇక్కడ కులాసా కూర్చున్నావు ఎందుకు? ఎందుకు చెప్పు చెప్పు. వంటలు కాదు, హెల్పింగ్ ముచ్చాడు అక్కడ. పల్లెత్తలు రాలే వాళ్ళకి, ఉప్మాల కాజు రాలే, ఉప్మాల కాజు రాలేదన్నా నేను, కాజు రాలేదన్నా నేను ఉప్మాల. కావాలంటే అర్ధ కిలో ఇప్పిస్తుందా? పని చేద్దా దాని ఫస్ట్ అయితే. 100 రూపాయలు అంటే చిల్లరా అయ్యో. ఇక్కడ ఉద్దాల తాగుదాం లంజా కొడుకు. మహేష్, మీరు ఒక చెఫ్, మీకు చెఫ్ కాదు, చెఫ్ అంటే మీరు అట్లా ఒక ప్యాషన్ అన్నట్టు మీకు అది వంటలకు. అవును అవును, అంటే మీ వంటల గురించి మీ అభిప్రాయం ఏంటి? మా వంటల గురించి ఆ అభిప్రాయం అన్నదానం రోజు అడుగుతున్నాను. నేను చేసి చెప్తారా అభిప్రాయం? అంటే కాదు, ఎలా అవుతున్నాయి, అంత బాగా అవుతున్నాయా, లేకపోతే మీకు స్మెల్తో వచ్చేస్తుంది కదా? నేను చెప్తానా? మీకు స్మెల్తో ఏమైంది? కలిపేసి అడుగంటుంది. అక్కడ చెఫ్ చెప్పంగా వినాలి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన చెప్తే వినాలి. కిందికి వెళ్ళి అన్నకు, కిందికి వెళ్ళి అన్నకు. అయ్యో, ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన చెప్తే వినాలి మీరు, ఎందుకంటే ఆయన ప్రొఫెషనల్ చెఫ్. ఆయన కలిపేసే ఛానల్ ఉంది, దానికి 1000 సబ్స్క్రైబ్ వచ్చారు మొన్న. మహేష్ చెప్పు. అడగండి మహేష్ అడగండి, వాసన వస్తుంది మహేష్. తీసినాం మాస్టర్ ఈడ నేను మాస్టర్. అవును ఏంటిది గాలు వీడియోలా అంటుండు డైరెక్ట్. చిన్నగా అయింది, ఏం కాదు. అవును, నైట్ తెలియాలా 10 మందికి? మరి ఎందుకు? ఇప్పుడే మాట్లాడావు, తర్వాత మాట్లాడదు మెల్ల. వీలాగ్ బాగుడా ఏరు పోతేనే బెటర్. పువ్వులు తీసుకురారు, పువ్వులు వేద్దాం. కాల్చుకొని మరీ ఏం కూడా తినకుండా చాలా కష్టపడడం జరిగింది. తింటున్నాడు, ఉల్లిగడ్డలు కూడా. You are in wrong professional, bro. You are in wrong profession. Anchor అవ్వాలి నువ్వు. ఫ్లవర్స్ డెకరేషన్, మ్యారినేట్ కాదు, దీన్ని ఏమంటారు లాస్ట్కి? దీన్ని ఏమంటారు లాస్ట్కి?
ఇదేమంటారు ఇదేమంటారు గార్నిష్ 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 అయిపోయింది దమ్ పెట్టి దించితే అయిపోయింది కదా. బట్టేద్దామా దాని మీద చెప్పు ఏదన్నా అన్నదానం గురించి మీ అభిప్రాయం. అన్నదానం గురించి ఏమేమి కర్రీస్ ఎలాంటి కర్రీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు అబ్బా నా దగ్గర నుంచి? కర్రీస్ గురించి పక్కకి పెడితే పనులు చేయమంటే ఎవరికి శాతం అయితే సాధన అవుతలేదు. ఎవరికి శాతం. మరి ఇక్కడ ఈ వ్యక్తి యాంకర్ అనే వ్యక్తి మేము పొద్దు నుంచి వచ్చి చేస్తున్నాం అంటాడు. మరి నేను పొద్దున 8:30కి రావడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఎవ్వరు లేరు, నేనే అందరినీ గ్యాదర్ చేయడం జరిగింది. నైట్ కోని కొద్దాం అంటున్నావు. అండ్ ఇంతకుముందే మా చింటూ వాళ్ళ అమ్మమ్మని అడగడం జరిగింది. ఈ వినాయక నిమజ్జనం రోజు 2 కోళ్ళు ఉన్నాయి, వీళ్ళు కొయ్యమని కూడా చెప్పింది వాళ్ళ అమ్మమ్మ. ఇక మేమైతే అవి ఎట్లుంటే నాటుకోళ్ళు ఎట్లా మేము ఎవరం తాగాం కాబట్టి కనీసం నిమజ్జనం తర్వాత మేము చిన్న దావా తీసుకుందాం అనుకుంటున్నాం. ఇక ఈ సందర్భంగా ప్లేట్లు కానీ గ్లాసులు కానీ ఇక బోల్పాలాలు కానీ మా అబ్బన్న స్పాన్సర్ ముందుగా భగవద్ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు అన్నదాన విస్తరణ జరుగుతున్నది మా భైరవ్ యూత్ ఆధ్వర్యంలో. ప్రతి ఒక్క యూత్ సభ్యులు చాలా సహకరిస్తున్నారు. మేము పొద్దు నుంచి చాలా పనులు చేయడం జరుగుతున్నది. ఇక్కడ దాదాపు 500 మందికి అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాం ఈరోజు. మా ప్రతి ఒక్క సభ్యుడు చాలా సహకరిస్తున్నాడు. పొద్దు నుంచి చాలా కష్టపడుతున్నాం ఆ అభియానం గురించి. ఇప్పుడే టిఫిన్ కూడా చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఒక షెఫ్ని పెట్టకుండా మేమే వంటలు చేయడం జరుగుతున్నది. నిన్న రాత్రి నుంచి టెంట్ హౌస్ సామాన్ కూడా తేవడం జరిగింది. అన్ని కూరగాయలు కోయడం కూడా పొద్దున్న నుంచి జరుగుతున్నది. టెంట్ కూడా మేమే వేసుకున్నాం. అందరికీ చెప్పాలంటే ఇంకొద్ది సమయంలో మేము చాలా బాగా వేసారు రాహుల్. చెప్పాను అది ఏమైందంటే ఇట్లా ఫ్రంట్కి జరిపి ఈయన అప్పుడే చెఫ్ అవుతాడు, అప్పుడే యాంకర్ అవుతాడు, అప్పుడే ఆర్కిటెక్ట్ అవుతాడు. అది ఆటో వచ్చింది, ఆటో వస్తే జరిగిన కొంచెం మ్యాటర్. ఇంకేం మాట్లాడదాం, యాంకర్ నువ్వు నీకు తెలవాలి, మ్యాటర్ రావాలి. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ? నిద్ర వస్తుంది నాకు. తొందర అన్నం అయిపోతే తిని పడుకుందాం అని చూస్తున్నా, కానీ వీళ్ళు ఇంకా ఎవ్రీ గ్యాంగ్ హ్యాస్ ఎ మెంబర్. ఇంకా వంటలే అవ్వలేదు ఇక్కడ. ఓకే, అయితే తొందరలో అయితే పిలితే కాదు. అన్న అక్కడ పేగు పట్టుకో ఒకటి, ఒక పేగు పట్టుకో దొరుకుతుంది. పేగు పట్టుకో. అమ్మ ఒకేసం ఒక పేగి రాహుల్ భాయ్, ఒక పేగి చూడు. అన్న ఒక పేగి తీసుకొని అట్లా పట్టాలి ఒకటి. నీకు అటు దొలుతాయి, ఇట్లా అటు పోతుంది. ఇది మీరు తీయాలనుకుంటున్నారా? ఓకే, అయ్యో సార్, మెల్ల
సాంబార్ పోసినాక బాగుంది. అంటే ముఖం మీద నేను అసలు నేను మటన్లో వెళ్ళేమంటారు కదా నేను మట్టద్దు అనుకున్నా అసలు. ఇగో నూనె నూనె సాంబార్ చేసి అయిందా? అంటే మీరు ఎలాంటి కర్రీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రంజిత్ మైక్ రంజిత్ జేబులో పెట్టుకోవద్దు రంజిత్ మైక్ రికార్డ్ వస్తుంది. మీరు ఎలాంటి కర్రీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ఎలాంటి కర్రీస్ ఎక్స్పెక్ట్ ఇవన్నీ మీ డాడీకి ఇప్పుతుంది అంతా మీ డాడీకి ఇప్పుతుంది. చెప్పు ఇప్పుడు చెప్పు. కాదు ఇటు మా నాన్నమ్మకు పెట్టాలి ఫుడ్. ఓ హవలే అది మేము ప్రతిరోజు ఒక దండ వేయడం జరుగుతుంది. గత 3-4 రోజుల నుంచి మా వరుణ్జిత్ని పంపించడం జరుగుతుంది. దండకి కనీసం 650 రూపాయలు తీసుకుంటుండని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు నేను వెళ్ళడంతో ఆ వ్యక్తి 300 రూపాయలకే దండ ఇవ్వడం జరిగింది. ఈ మోసపూరితాన్ని మేము ఖండిస్తున్నాము. వరుణ్జిత్ ఎక్కడున్నా తప్పకుండా వరుణ్జిత్ స్కామ్ చేసాడట. 300 స్కామ్ అట రోజుకి. రాహుల్ భాయ్, ఇప్పుడు ఈ వరుణ్జిత్ చేసిన స్కామ్ గురించి మీరు ఏం స్పందించారు? అదంతా అకల్పితం మాత్రమే, కల్పితం మాత్రమే. అబ్బన్నా, వరుణ్జిత్ అట రోజుకి 300 స్కామ్ చేశాడట. మీ అభిప్రాయం? పూలల్లా రోజుకి రోజు 600 అని చెప్పి 300 స్కామ్. లేదు ఓకే చెప్పు. కాదు నేను చెప్పింది 600 అన్న దండ, మన 600 అనే దండ 300 అనే దండ 600కి ఇచ్చాడంట. 300 స్కామ్ చేశాడు. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. సిబిఐ వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిఐ వేయాలి. దీని జడ్జిగా మనం రాహుల్ని నిర్ణయిద్దాం. ఎందుకంటే ఈ లీక్ చేసింది రాహులే. నాకు ఇది నమ్మశక్యంగా అనిపించట్లేదు. మేబీ ఇంకొక 200 ఎక్కువనే ఉండొచ్చు. అంటే 800 దండ అయ్యి ఉండొచ్చు. 800 దండ 800 వేసాడు అయ్యి ఉండొచ్చు. అంటే స్కామ్ లో పెద్ద స్కామ్ చేశాడు. మరికొద్దిసేపట్లో అన్నదాన కార్యక్రమం కానుంది. భగవద్బంధులందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనస్ఫూర్తిగా కోరుతూ గట్టిగా చెప్పాలి అన్నదానం. మనకేనా పడుతుంది గట్టిగా చెప్పు. జై గణేష్ అని మాట్లాడు. జై గణేష్ మాట్లాడా? జై గణేష్ ఇట్లా మాట్లాడు. అక్కడ వస్తుంది నువ్వు మాట్లాడు. ఎప్పుడు పోతాం? వస్తుంది ఇద్దరికి. పట్టు దాన్ని పెద్దాన్ని పట్టు. నేను పట్టాలా? నేను పడతాయి నన్ను వీడియో పవర్ బ్యాంక్ పెట్టు. అన్నదా దొరికిందా అన్న? ఎట్లా పడ్డా చింటూ పోతే దా
వరుణ్జిత్ అనే వ్యక్తి రోజుకు 300 స్కామ్ చేస్తున్నంట. దీనిపై మీ అభిప్రాయం? దేంట్లో 300? పూల దండలలో రోజుకు 300 స్కామ్ చేస్తుండంట. మనకు 600 చెప్పి 300 జేబులు వేసుకుంటుండా? 300 దండ 600 అని చెప్పి 300 జేబులు వేసుకుంటాడ. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సరే రాని వచ్చినాక మాట్లాడదు. అదే ఓకే. దీనిపై సిబిఐ విచారణ జరగాల. దీనిపై సిబిఐ విచారణ జరగాలి. ఐఎమ్ సారీ బట్ ఐఎమ్ డీప్లీ హర్టెడ్. జరగాలి. వచ్చిన తర్వాత మాట్లాడాలి ఫస్ట్ మీరు. ఆ రోజు ఎవరెవరు పోయిండు మరి? నా దగ్గర విట్నెస్ ఉంది అక్కడ. రాహుల్ విట్నెస్ ఉన్నాడు నా దగ్గర. రాహుల్ ఈ రోజు పోయి దండ తీసుకొచ్చేదాకా తెలియదు, బయటకు రాలేదు. కానీ ఇది దర్యాప్తు జరగాలి. ఇది చాలా పెద్ద దర్యాప్తు. ఓకే, ఇవి వచ్చిన తర్వాత మీరే మాట్లాడాలి దీనికి సాక్ష్యం. మాట్లాడు. ఓకే రాహుల్ భాయ్ చెప్పండి. వినాయక చవితి రోజు సాయిరాజ్ మరియు వరుణ్ వెళ్ళడం జరిగింది. వినాయక చవితి సందర్భంగా అధిక ధరలు ఉండడం వల్ల వాళ్ళు ఆ రేట్ పెట్టడం జరిగింది. అదే ఈ రోజు అంత ధరలు లేదు కాబట్టి, బంతిపూలకు అంత రేట్లు లేవు కాబట్టి మీరు వరుణ్కి భయపడి మాట చెప్తున్నారా? మీరేమైనా వరుణ్ని బెదిరించారా? అలాగే ఆ బంతిపూల వ్యక్తి నాకు చాలా సుపరిచిత వ్యక్తి కాబట్టి తక్కువకి ఇవ్వడం జరిగింది. అతను నా ఫ్రెండ్ కాబట్టి తక్కువకి ఇవ్వడం జరిగింది. ఇదే వాస్తవం. సడన్ ఎందుకు మారిపోయారు? ఎవరు చెప్పింది కూడా వినకండి. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. సడన్ ఎందుకు మారిపోయారు మీరు? ఇది వాస్తవం కాబట్టి మార్పు సహజం. ఇది వాస్తవం కాబట్టి. ఇప్పుడు ఎందుకు మారిపోయారు? సడన్ ఎందుకు మారిపోయారు ఇప్పుడు మీరు? వరుణ్ ఏమైనా బెదిరించాడా? మార్పు సహజం. ఎలాంటి చర్చలు చేయలేదు. చెప్పండి. కొట్టిపిస్తాను మాట్లాడుతున్నాం. లేకపోతే డబ్బులు ఇచ్చి మాయం చేశాడు మిమ్మల్ని కూడా? మీకు ఏమైనా షేర్ ఉందా దాంట్లో? లేదు. 300 మీకు ఏమైనా షేర్ ఉందా? మాయ మర్మం లేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మాత్రమే కల్ప్రిట్ అని ఇప్పుడు ఎందుకు కల్ప్రిట్ అంటలేరు? చెప్పండి చెప్పండి మీరు ఎందుకు మాట్లాడతారు ఇప్పుడు? ఇది వాస్తవం. నేను వాస్తవం మాత్రమే మాట్లాడుతున్నాను. మీరు ఎందుకు ఇప్పటిదాకా వరుణ్ దొంగ అని ఇప్పుడు రాజు ఎందుకు అంటారు? మీరు వరుణ్ ఏమైనా పైసలు ఇచ్చాడా మీకు? అలా కించపరిచి మాట్లాడింది లేదు. లేదు మాట్లాడారు. ప్రూఫ్ ఉంది. మన దగ్గర ప్రూఫ్ ఉంది. మాట్లాడారు మీరు. ఏదో స్కామ్ జరుగుతుందని మొట్టమొదటిగా చెప్పింది మీరే. చెప్పండి ఎందుకు? ఎలాంటి స్కామ్ లేదు. వినాయక చవితి సందర్భంగా రేట్లు అధిక ధరలు ఉండడం వల్ల వరుణ్ అయితే మీకు డబ్బులు ఇచ్చాడు. మీకు డబ్బులు ఇచ్చి అంతా మాట్లాడిపిస్తాడు. నాకు అర్థమైపోయింది. తీసుకురావడం జరిగింది. నాకు అర్థమైపోయింది. రాహుల్ గారు చెప్పండి. రాహుల్ చెప్పండి తినండి. మీకు ఏమైనా డబ్బులు ఇచ్చాడా వరుణ్? లేదు. అలాంటి పరిస్థితి ఇక్కడ అయితే ఇచ్చాడు. వాతావరణం ఇక్కడ లేకపోతే 300 షేర్ ఇస్తానడా? అలాంటి ఎందుకు లేదు. అలాంటి మరి ఎందుకు సడన్ గా ప్లేట్ ఎందుకు తిప్పారు? ఇప్పుడు బొమ్మ అనేది బొరుసు ఎందుకు అయింది ఇప్పుడు చెప్పండి? బొమ్మ బొడుసు అనేది మేము ఇక్కడ చర్చించడం జరుగుతలేదు. కాదు ఇప్పటిదాకా వరుణ్ కల్ప్రిట్ ఉండి ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడు ఎందుకు మంచోడు అంటారు వరుణ్? వరుణ్ ఎప్పటికీ మంచోడే. మా మంచి మిత్రుడు వరుణ్. లేదు ఇప్పుడు దాకా వరుణ్ కల్ప్రిట్ అన్నారు మీరే. అసలు ఈ టాపిక్ పని చేయాలంటే నేను పొద్దుగాల నుంచి పని చేసిన. ఇప్పుడు ఏం చేయాలి? జై గణేష్ అబ్బన్న పిన్ చేసి అందరు ఎటు వేరు? ప్రేమ్ అన్న ఫోన్ చేయ అన్న. గ్రూప్లో పెట్టన్నా స్టార్ట్ అవుతుందని. అన్నా మహేష్ సోమ మంగళ బుధ గురు శుక్ల నాకు 5 రోజులు ఉన్నాయి. 5 రోజులు ఉన్నాయి. ఈ 5 రోజులు నాయే. ఇక శనివారం కూడా అది చెప్పలేదు. ఇక పక్కా బెదిరిస్తాం. బ్రాహ్మణ సంఘాలు గమనించాలి. పనప్ప చెప్పారు పాపడాలు తేవాలట. 5 నిమిషాలట. 5 నిమిషాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు అన్న. టైం చూస్తే ఏం లేకున్నా చాలాసేపు అవుతుంది. పోయిరా
పోయిరా. బాబుకి ఆకలి అవుతుందట, తొందరగా అని చెప్తాను. ఎక్కడికి పోమన్నాడు? బ్రాహ్మణ వాడ. ఇంకా మొదలవ్వలేదు, టైం చూస్తే ఒకటి అవుతుంది. రంజిత్ ఆల్రెడీ ఎక్కడ తిన్నావు? ఉప్మా తిన్నా. లేదు, ఎక్కడ అన్నదానం అవుతుంది, నేను తినొచ్చాను కదా. ఎక్కడ? 5 నిమిషాలలో తిన్నారా? చెప్పలేము, నువ్వు తింటావు 5 నిమిషాలు తింటావు. ఎవరు మాస్టర్ చెఫ్? మొత్తం ఈయననే చేశాడా? చెఫ్ కలిపేస్తాడు. యాక్చువల్గా రంజిత్ ఇక్కడ అన్నదానం లేట్ అవుతుందని వేరే కాడ తినొచ్చాడంట. తిన్నాడు. తిన్నావా? వంటలు ఎలా ఉన్నాయి? అన్నదానం మొదలైంది కావున భక్తులందరూ విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. జై గణేష్. భక్తులందరూ విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. జై గణేష్. అన్నదానం మొదలైంది కావున భక్తులందరూ విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. జై గణేష్. జై గణేష్. అన్నదానం మొదలైంది కావున భక్తులందరూ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. చిలుక నిఖిల్ మరియు వారి కుటుంబ సభ్యులు మండపం వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. చిలుక నిఖిల్ మరియు వారి కుటుంబ సభ్యులు. అన్నదానం మొదలైంది కావున భక్తులందరూ విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. ఏంటి రావి? పెరుగు. ఓకే రైట్. ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ స్టేజ్ మీదకి తీసుకో. కొన్ని అలాంటి పాడ పెడతాను. చిలుక నిఖిల్ మరియు వారి కుటుంబ సభ్యులు ఎక్కడున్న మండపం దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. చిలుక నిఖిల్ మరియు కుటుంబ సభ్యులు. ఏమైతుంది? వాణి అమ్మమ్మ. ప్రసాదం ఇస్తారు. ఒక్క నిమిషం తర్వాత దానిలో కూడా వేయచ్చు అని ఒక్క నిమిషం. సమర్పయామి. కుంకుమ అత్యంతలు మొక్క కొబ్బరికాయ వంటి దాని చుట్టూ దీపం అక్కడ పెట్టి అంటే బాబుకి ఇప్పుడు అది కాలి కరెక్ట్ ఓపెన్
అన్నదానం మొదలైంది కావున భక్తులందరూ విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. అన్నదానం మొదలైంది. జై గణేష్ భైరవి ఆధ్వర్యంలో అన్నదానం మొదలైంది కావున భక్తులందరూ విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. జై గణేష్. వాసం హరీష్ మరియు రాహుల్ లీలా మరియు వరుణ్ సింగ్ ఎక్కడున్నా మండపం వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. వాసం హరీష్ ఎక్కడున్నా మండపం వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. భైరవి ఆధ్వర్యంలో వాసం హరీష్ ఎక్కడున్నా మండపం భైరవి ఆధ్వర్యంలో అన్నదాన మొదలైంది కావున భక్తులందరూ విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. ఎక్కడున్నా మండపం వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. బండారి మహేష్ గణేష్ కి చందా ఇవ్వాల్సిన దాతలు మండపం వద్దకు వచ్చి వారి పేరు వివరాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. కావున భక్తులందరూ విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. జై గణేష్. అన్నదానం దాతలు స్థిర దాతలు దగ్గర రావాలా. సృజన్ నెగ్గి మండపం దగ్గరకు వచ్చి సృజన్ నెగ్గి ఇట్రా సృజన్ నెగ్గి ఇట్రా. రాహుల్ నేత సృజన్ వివరాలు తీసుకో, వారి చిన్న తీసుకో ఫస్ట్. అందరికీ నమస్కారం. చందా ఇవ్వాలనుకునే దాతలు స్టేజ్ వద్దకు వచ్చి వారి వివరాలను ఇవ్వవలసింది కోరుతున్నాం. ఈరోజు అన్నదాత దాతలు అన్నప్రసాదన దాతలు క్షీరదాత శుభం కుమార్ మరియు వారి ధర్మపత్ని సోనం శర్మ, రేషన్ కూరగాయల దాత చినుక నిఖిల్ మరియు వారి ధర్మపత్ని మేఘన, వారి ప్రాణ స్నేహితుడు వరుణ్ సింగ్ ఎక్కడున్నా భైరవి ఆధ్వర్యంలో అన్నదానం మొదలైంది కావున భక్తులందరూ విచ్చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎట్ లాస్ట్ మనం ఎంతగానో ఎదురు చూసిన మన వరుణ్జీత్ సింగ్ మండపం దగ్గరికి రానే వచ్చాడు. మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. వరుణ్జీత్ సింగ్ బిజీ ఉన్నాయి ఇక్కడ. అంటే ఇప్పుడు మొత్తం తీరిగ్గా వచ్చి వడ్డం చేయని టైంకి వచ్చిండు వరుణ్జీత్ సింగ్. బిజీ ఉంది ఇక్కడ, తర్వాత యాక్టింగ్ చూసారా ఎలా చేస్తున్నాడు. ఇక్కడ రాహుల్ వేసిన ఆరోపణలకు మన వరుణ్జీత్ సింగ్ ఎలా స్పందిస్తాడో చూద్దాం. రాహుల్ మీరు 300 దండ 600 వేశారని అంటున్నాడు, దానికి మీ స్పందన? ఫోన్పే రిసిప్ట్ ఉన్నదా? ఎస్. అంటే మీరేం స్కామ్ చేయలేదు దాంట్లో? సాయిరాజ్ కూడా దీనికి సాక్ష్యం ఉన్నాడు. అధికారులను విచారించాలని దర్యాప్తు చేయండి. అంటే రాహుల్ వేసినది ఉత్త ఆరోపణలే అంటారు. ఆరోపణలే ట్రాష్. ఓకే కమాన్ ఇట్రండి. వరుణ్జీత్ సింగ్ దగ్గర ఫోన్పే రిసిప్ట్ ఉంది, నేనేం స్కామ్ చేయలే అంటున్నాడు, దీనిపై మీ స్పందన? వరుణ్జిత్ మా మంచి మిత్రుడు. అంటే వరుణ్జిత్ ఏమన్నా మీకు పైసలు ఇచ్చాడు దాంట్లో?
చెప్పేది మీరు పూర్తిగా అంటే వినండి. మీకు ఏమైనా పైసలు ఇచ్చాడా మరి? మీరు చెప్పేది ఎందుకు మీరు పూర్తిగా వినండి. ఇప్పటిదాకా విన్న అతను తర్వాత మీరు ఆరోపణ వేసి ఎందుకు ఇలా ప్లేట్ తిప్పారు ఇప్పుడు? వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి మీరు సందర్భంగా ఎందుకు స్కామ్ చేశారు? దానికి మీరు ఎందుకు ఆరోపణ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయక చవితి మీరు ఎందుకు ఆరోపణ చేశారని చెప్పండి ఫస్ట్. నేను చెప్పేది మీరు వినండి ఫస్ట్. వినాయక చవితి సందర్భంగా ధరలు అధికంగా ఉండడం వల్ల ఎక్కువ రేట్ పెట్టడం జరిగింది. మరి ఎందుకు ఆరోపణ చేశారు? అలాంటప్పుడు స్కామ్ జరిగిందని ఎందుకు ఆరోపణ మా చేశారు? మిత్రుడు కాబట్టి మేము ఏదైనా అనొచ్చు. అతను మా గురించి అంటే మీరు ఏమైనా అనుకుంటే పర్సనల్ అనుకోండి, పబ్లిక్ ఎందుకు పెట్టారు దాన్ని? పబ్లిక్ చేయాలనుకుంటే నేను చేసే. మరి వరుణ్ మీద మీకు ఏమైనా ప్రత్యేక కక్ష ఉందా? భైరవి తరపున ఎవరైనా చందా ఇవ్వాలనుకునే దాతలు స్టేజ్ వద్దకు వచ్చి వారి వివరాలు ఇవ్వాలని కోరుతున్నాము. ఇట్లా వరుణ్ సింగ్ ఇక్కడ మీరు ఎవరి మీద అయితే ఆరోపణ చేశారో వాళ్ళు ఇవాళ ఇక్కడే ఉన్నారు. మీరు ఒక నిమిషం. మీరు 300 స్కామ్ చేశారని ఇతను ఆరోపణ చేశాడు. దానిపై మీ స్పందన ఏంటి? విచారణకు అధికారులను ఆదేశించండి. ఆల్రెడీ ఆదేశించారు కానీ మీరేమో స్కామ్ జరగలేదు అంటున్నారు, వీరేమో జరిగింది అంటున్నారు. దీనిపై స్పందన? వాడే తీసుకున్నాడు 300. అంటే మీరు ఇచ్చారా? ఒప్పుకుంటున్నారా? మీరు ఒప్పుకున్నా? రాహుల్ గారు మీరు దాంట్లో 300 తీసుకున్నారు అంటారు. నో కామెంట్స్. ఎందుకు భయపడుతున్నారు ఇప్పుడు? నో కామెంట్స్. విచారణగానే ఎందుకు పారిపోతున్నారు? భైరవి తరపున ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఎందుకు రాహుల్ నువ్వు ఎందుకు ఆరోపణ ఎందుకు చేసావు ఫస్ట్? మరి ఓకే, మీరు దీంట్లో నిర్దోషిగా తేలిరు. మీడియా తీస్తుంటే ఈ రోజు అన్నప్రసాదన దాతలు శిరద ఇవ్వాలనుకునే దాతలు స్టేజ్ వద్దకు వచ్చి వారి వివరాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మీ మీద ఆరోపణలు చేసి ప్రూఫ్ చూడండి. 650 చేశాడు. డిస్క్రిప్షన్ చూడండి. ఇది ఏ రోజు అంటే 27 ఆగస్టు గణపతి రోజు, చతుర్థి రోజు తీసుకొచ్చాడు. ఇది నిజం. దీంట్లో వరుణ్ నిర్దోషిగా తేలాడు. రాహుల్ యువత ఆరోపణలు అని చెప్పి మనకు తెలిసింది. కంగ్రాచులేషన్. మీరు థ్యాంక్ యూ. చట్టం కాదు, చిట్టు కూడా తీసుకుంటాడు. చట్టం పొద్దు నుంచి అందుకే రాలేదు. తిన్నామంటే నాకు డౌట్ కానీ ఇప్పుడు తీసుకుంటే లేదు వీళ్ళందరూ ఉన్నారు, లేడీస్ ఉన్నారు కానీ మేము వచ్చినాము 3:30 అది కూడా నేను పెట్టినా అది గీలు పెట్టలే. గాడ ఎన్నుకుంది కనబడతలే అని గిడ ఎక్కి నేను పెట్టి ఇంకా 3 ఉన్నాయి. అమ్మమ్మ చేసింది అయితే శుభంది. జరుగుతున్నది. ఇవి అడ్డు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తడకలు పెడతాం. ఇవి తడకలు కూడా అడ్డు లేదు.